సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఏదైతే పెద్దవాళ్ళైనటువంటి ఎంపీలను కూడా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ పోలీసుల మధ్య ఎంపీలు అందరి వయస్సు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉండదు. మల్లికార్జున ఖర్గే ఆయన గనక పోలీసుల తొక్కిసలాటలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా పోలీసులు మోహరించారో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా అంటే ముఖ్యంగా అంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎలా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఫోర్సెస్ కూడా ఒకసారి ఈ యాంగిల్లో చూడొచ్చు. మొత్తం బస్సెస్ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్ పెట్టారు. సో బస్సెస్తో పాటు పెద్ద ఎత్తున ఒకవైపు ఫోర్స్. సో ఈ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఏ విధంగానైతే అవసరమైతే ఎటువంటి యాక్షన్కైనా తాము సిద్ధమంటూ పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎంపీలను మాత్రం ఒక్కొక్కరిని ఇక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నటువంటి ఎంపీలను పోలీస్ స్టేషన్లకు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం తమ నిరసన ఏ విధంగానైతే చెప్పాలనుకున్నారో ఆ నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనుకున్నారో ఆ ఒత్తిడిలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా ఇక్కడ సిచ్యువేషన్ను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే విద్యార్థుల పైన యూత్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒకవైపు పార్లమెంట్లో ఆందోళన చేసేటటువంటి ప్రయత్నం చేశారు, చర్చించాలని డిమాండ్ చేశారు. సో పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కుదిరేటటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. పార్లమెంట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా రేపటికి వాయిదా పడింది. దాంతో మొదట ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చారు. ప్రధానమంత్రి నివాసం వద్దకు ప్రధానమంత్రే రాజీనామా చేయాలి. ఈ ఒకవైపు నీట్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారమే కాదు, ఎవరైతే యువత పైన దాడులకు ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయనే రాజీనామా చేయాలంటూ ప్రధానమంత్రి నివాసం వద్ద ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైనటువంటి టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ కూడా చూడలేదు పిఎం నివాసాన్ని వద్ద ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఒక్కసారిగా మెరుపు సమ్మె అని చెప్పవచ్చు. సో ఎంపీలు రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏ విధంగానైతే చేస్తున్నటువంటి ఆందోళన మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ఓవరాల్గా కూడా సిచ్యువేషన్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తాము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు కూడా యువత ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇది జెన్యూన్ డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలంటూ కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్కు సంబంధించి కూడా మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంపీ ఉన్నారు, ఎంపీలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ आपने बताइए आपको डिमांड्स क्या है? हिंदी नहीं मालूम. Tell me in English. Actually today we asked a reply from the parliament. Prime Minister or either Amit Shah is not giving any reply. Even Dharmendra Pradhan is not giving any reply. And we want a reply from that. We want to give a representation to the Prime Minister, but they are not giving anything. రైట్, సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక్కొక్కరిని ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారు, ఇంకో వెహికల్ తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా కూడా ప్రధానమంత్రి నివాసం వద్ద ఈ పరిస్థితి ఎప్పుడు కూడా చూసి ఉండము. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, అంతేకాదు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తుంది ఒకటే. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం కాంగ్రెస్ రిప్రజెంటేషన్కు అంటే ఈ వచ్చినటువంటి బృందానికి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో గతంలో ఎప్పుడు లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆందోళన మనం చూడొచ్చు. ఏ రకంగా పోలీస్ ఫోర్స్ ఇక్కడికి ఎంటర్ అయిందో. నిన్న ఈ సమయానికి ఇదే పరిస్థితి. సరిగ్గా యువత పైన జరిగినటువంటి దాడులు ఏ రకంగానైతే సిజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో పార్లమెంటు కోసం వచ్చినటువంటి వాళ్ళపైన జరిగినటువంటి దాడులను మనం చూసాము. దానికి అనుగుణంగానే ఆ దాడులు అలా చేయొద్దు, యువత పైన చేయడం సరైంది కాదు అంటూ ఈరోజు కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్లకు సరైనటువంటి వైద్యం అందించాలంటూ వాళ్ళను పరామర్శించి వచ్చినటువంటి రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే పిఎం నివాసం అంటే ఇది చాలా సెన్సిటివ్ ఏరియాగా ఉంటుంది, హై సెక్యూరిటీ ఏరియా.
సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తారని చెప్పి. ఎంపీ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఆప్నే బతాయే ఆజ్ కా డిమాండ్స్ క్యా? ఈరోజు ఏంటంటే ఇది మన జంతర్ మంతర్లో జరిగింది, మన విద్యార్థుల మీద జరిగింది చాలా అన్యాయకరంగా. వాళ్ళేంటి విద్యార్థులు అడిగి ఒకటే, ఒక ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్లో ఒక లీక్ అయింది, దాని గురించి న్యాయం చేయండి అన్న ఉద్దేశం ఒకటే. అదే దాంతోనే టియర్ గ్యాస్, లాఠీ చార్జు, వేరే రకాలుగా ఈరోజు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కొట్టి తిట్టి చేస్తున్నారు. నిజంగా ఇది ఖండనీయం. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కర్ణాటక ముఖ్యమంత్రి జనప్రియ డికే శివకుమార్ గారు, సుర్జేవాలా గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్కి నిలబడ్డారు. ఎందుకంటే మేమందరం కూడా స్టూడెంట్స్కి ప్రొటెక్షన్, స్టూడెంట్స్కి మేము ఒక రక్షణ ఇస్తున్నాం. అదే కానీ వీళ్ళు యాంటీ స్టూడెంట్స్ 80 నుంచి 90 సార్లు పేపర్ లీక్ అయినా కానీ వాళ్ళకి చీమ కొట్టిన పరిస్థితి ఎదురైంది. దాని గురించి ఈరోజు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మళ్ళీ మా లీడర్స్ అందరితో పాటు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ ఇంతవరకు నిలబడదు. ఈ ప్రొటెస్ట్ కొనసాగే వరకు, స్టూడెంట్స్కి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ ప్రొటెస్ట్ చేస్తామని చెప్తాం. అంటే నిన్న స్టూడెంట్ చేశారు, ఈరోజు కాంగ్రెస్ ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన చేస్తుంది. సో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి మా నాయకులందరూ కూడా ఒక ప్రీ ప్లాన్ ఇస్తారు. వేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఇది ఆల్ ఇండియా లెవెల్ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మా లీడర్లు అందరూ కూడా నిర్ణయించి అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూస్తున్నాము ఏ రకంగానైతే ఫోర్స్ సిద్ధమైందో ఎంపీలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దేవి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు యువత పైన జరిగినటువంటి దాడులను దేశవ్యాప్త ఆందోళనగా మేము సిద్ధం చేయబోతున్నాము. అందుకోసమే ఇక ఈ రోజు నుంచి యాక్షన్లోకి దిగామనేది కూడా చెప్తున్నారు. అందరూ కలిసి కూర్చొని దీనికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటామనే విషయాన్ని కూడా ఒకవైపు ఎంపీలు, అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మొత్తం ఏ విధంగానైతే నిన్న అటు చలో పార్లమెంట్ జరగడమే ఒక కాక్రోచ్లు వచ్చి నిజంగా పార్లమెంటును ముట్టడిస్తాయా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ దాన్ని వాళ్ళు ముట్టడించి చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా అటు ప్రధానమంత్రి నివాసాన్ని కాంగ్రెస్ ఎంపీలు ముట్టడించినటువంటి పరిస్థితిని కూడా మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎంపీలు అక్కడి నుంచి కదలడానికి సిద్ధంగా లేరు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏంటి, అరెస్ట్ ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు అంటే ఇక లోపలికి మాత్రం వెళ్లకుండా పూర్తిగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న ఆవేదన కావచ్చు, ఆందోళన కావచ్చు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఏంటి ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు మీ ఆందోళన? ఏం చేస్తామండి, ఎంత దారుణంగా మన బిడ్డలందరినీ కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రక్తం గారేటట్టు కొట్టేస్తే బిడ్డలకి, యువతకు అందరికీ కూడా రక్షణ లేకపోతే మరి అటువంటి పరిస్థితుల్లో బాధ్యత తీసుకుంటున్నారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ రోజున ఆయన మన బిడ్డల్ని రక్షించడం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తా ఉన్నారు. సమాధానం చెప్పకపోతే ఏం చేయాలి? బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. దానికోసమే ఈ పోరాటం అంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఇది ఆందోళనగా మారబోతుంది అంటున్నారు. అంతే కదండి. ఆల్రెడీ పెద్ద ఎత్తున యువతంతా కూడా దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తా ఉంటే, శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉంటే మీరు ప్రాణాలు కూడా తీసేస్తారా? బెదిరిస్తారా? భయపెడతారా? ఏంటి, ఏమి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? హై సెక్యూరిటీ ఏరియా వి డోంట్ కేర్. మేము భయపడేదే లేదు. ప్రధానమంత్రి కాదు, అమిత్ షా కాదు, ఎవరికైనా మేము భయపడం. మాకు మా బిడ్డల ప్రాణాలు ముఖ్యం, మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, దేశ ప్రజాస్వామ్యం ముఖ్యం. దానికోసమే మా నాయకుడు ఇంత ప్రాణాలకు తగ్గించి పోరాటం చేశారు. భారత్ జోడో యాత్ర మీరు చూడలేదా? ప్రాణాలకు తగ్గించి ఏ విధంగా దేశం అంతా కూడా నడిచి బీజేపీ వాళ్ళు ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. అయినా భయపడ్డా? మేమందరం కూడా ఆయనతో కలిసి నడిచాం. ఈ రోజున ఆయన ఇంత దేశం కోసం పోరాటం చేస్తా ఉంటే మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. భయపడం. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడే కూర్చుంటాం. బిడ్డలకు, మా బిడ్డలకు న్యాయం జరగాల, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, మా బిడ్డల భవిష్యత్తు మాకు ముఖ్యమైపోయింది. రైట్, స్పష్టంగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలందరూ కూడా. ఒకటే డిమాండ్, ఎవరైతే యువత పైన చేసినటువంటి దాడులను ఖచ్చితంగా ఖండిస్తాము, దానికి మద్దతుగా ఆందోళనలు కూడా కొనసాగిస్తామంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం అక్కడ కూర్చున్న స్పాట్ నుంచి కదిలేటటువంటి పరిస్థితి లేదు. దాంతో
ఆ లోపలికి మాత్రం ఎవరిని అలో చేయకుండా ఇక్కడ పోలీసులు మనం పిఎం నివాసం వద్ద చూడొచ్చు ఏ విధంగానైతే ఎంట్రీ పాయింట్ లోపలికి వెళ్ళాలంటే అనుమతి ఉంటే తప్ప అలో చేయరు. సో అటువంటిది ఇప్పుడు ఇక్కడికి రావడం ఈ హై సెక్యూరిటీ ఏరియాలో కాంగ్రెస్ ఎంపీలు ఏకంగా లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు, ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున ఆందోళనగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు స్పష్టం చేస్తూనే ఉన్నారు. అంటే తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ పరిస్థితుల్లో యువత చేసినటువంటి ఆందోళనలు ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ మారుతూ ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులను మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే పిఎం నివాసం కావడంతో పోలీసులు పూర్తి స్థాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ క్యాడర్ ఒకవైపు ఎంపీలు ఆందోళన చేస్తున్నారంటే ఖచ్చితంగా మిగతా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఒక ఫోర్స్, ఒక ప్రొటెక్షన్ వాల్గా ఎలా నిలబడ్డారో మనం చూస్తున్నాము. లోపలికి కూడా ఎవరిని అలో చేయట్లేదు. సో ప్రస్తుతం పిఎం నివాసం వద్ద పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా కనిపిస్తుంది. దేవి, రాజు, ప్రధానమంత్రి నివాసం ఉంది రేస్ కోర్స్ మార్గ్లో, అది ఒక హై సెక్యూరిటీ జోన్. ఎలా ఇంటెలిజెన్స్ సమాచారం లేదా ఇంత మెరుపుగా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలందరూ అక్కడికి వస్తూ ఉంటే? ఎస్, నిజంగా దేవి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కాంగ్రెస్ నేతలంతా కూడా మొదట ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే నిన్న దాడిలో అక్కడ గాయపడ్డటువంటి వాళ్ళను పరామర్శించారు. ఆ తర్వాత వాళ్ళ కాన్వాయ్ అంతా కూడా ఇటువైపుగా వెళ్తూ ఉంది. సో ఒక్కసారిగా ఇక్కడ ఆపడం, నేరుగా గేటు దగ్గరికి వెళ్ళడం అనేది క్షణాల్లో జరిగిపోయింది, సెకండ్లలో జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో పోలీసులు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత పోలీసులు వచ్చి బతిలాడినటువంటి పరిస్థితి కనిపించింది. లోకల్గా ఉన్నటువంటి డీసీపీ వీళ్ళందరూ కూడా వచ్చి మీరు కొంచెం ఖాళీ చేయాలి, ఇది ప్రధానమంత్రి